భ్రమరాంబ, శ్రీశైలంలో ఆడతుమ్మెద రూపంలో అమ్మవారు ఉంటుంది. సీతవపుహు, తెల్లటి తుమ్మెద రూపంలో శంకరుడు ఉంటారు. ఇద్దరు ఎగిరొచ్చి పువ్వులో మకరందం కోసం వాళ్తారు. ఈ హృదయ పద్మంలో భక్తి అన్న మకరందం ఉంటే వాళ్ళిద్దరు వస్తారు. భక్తికి కట్టబడ్డవాడు విష్ణువు, భక్తికి కట్టబడ్డవాడు శివుడు. ఇది చెప్పడానికి త్రయంబకమావాహయామి, దామోదరమావాహయామి. శివకేశవుల మధ్య భేదం లేదు సుమా, ఉన్నది ఒక్కటే స్వరూపం. అలా కనపడుతుంది, రెండుగా కనపడుతుంటుంది, మూడుగా కనపడుతుంది. మూడు మూర్తులకు, మూడు లోకములకు, మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని మేము శివుడు కేశవుడు అన్న భేదం లేకుండా ఆరాధన చేస్తున్నాం. దీపానికి ఎన్ని ఒత్తులు వేయండి, అన్నీ దీపాలే. ఎన్ని రూపాలతో భగవంతుడు కనపడనివ్వండి, అన్నీ దీపాలే. ఒక్కొక్కసారి విష్ణువే రెండుగా కనపడ్డాడు. తిరుమలలో ఆయనే ఆదివరాహమూర్తి, ఆయనే వెంకటేశ్వరుడు. రామాయణం బాలకాండలో ఆయనే పరశురాముడు, ఆయనే రాముడు. ఒక విష్ణువు రెండుగా కనబడ్డాడు. అప్పుడు ఒకే పరమాత్మ శివకేశవులుగా కనపడితే ఆశ్చర్యం ఏముంది? రెండుగా కనపడిన వాడివి నువ్వు ఒక్కడివి.